Hi students, నేను మీ శ్రీను సార్. టుడే I will discuss about the chapter very important. Already previous class లో MBT మీద botulism, next one spoilage of different food materials, ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్ చేశాను. ఆల్రెడీ రెండు ఆటలకి మీకు వాట్సాప్ ద్వారా నోట్స్ పంపించాను, అవి కంప్లీట్ చేయండి. డౌట్ వస్తే కాల్ చేయండి. సో ఈరోజు MBT 601లో వెరీ ఇంపార్టెంట్ SCP గురించి మనం తెలుసుకుందాం. SCP means single cell protein. The first time Africa and the adjacent near lakes Mexico harvested the filamentous blue-green algae spirulina from the lakes. ఫస్ట్ గుండగా ఆఫ్రికా ప్రాంతంలో ఆ సముద్రాల నుంచి బ్లూ గ్రీన్ ఆల్గే అనేటువంటి స్పైరులాని కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే డ్రైడ్ ఇన్ సన్ అండ్ యూజ్డ్ యాజ్ ఫుడ్, అది ఎండలో ఎండబెట్టుకుని ఆహారంగా వాళ్ళు తినేవారు. సో నెక్స్ట్ వన్ వరల్డ్ వార్ ఫస్ట్ వచ్చినప్పటికీ టోర్లా ఈస్ట్ అనేది బాగా డెవలప్ చెంది ఇండస్ట్రియల్ పరంగా అలాగే వరల్డ్ వార్ సెకండ్ వచ్చినప్పటికీ డ్యూరింగ్ మిడ్ 1950s బై 1967. సో ఈ ప్రాంతం వచ్చినప్పటికీ 1985 ఇయర్స్లో అయితే 12 మిలియన్స్ టన్స్ అనేవి మాత్రమే వాళ్ళు బయోమాస్ అనేది రికవరీ చేసుకునేవారు. సో తర్వాత అప్ టు నెక్స్ట్ 2000 ఇయర్స్ వచ్చినప్పటికి 22 మిలియన్ టన్స్ అనేవి బయో రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. సో SCP రోజు మనం SCP గురించి మనం బ్రాడ్గా కొన్ని విషయాలు తెలుసుకుందాం. SCP మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్. SCP ఈజ్ వన్ ఆఫ్ ది MOS అంటే మైక్రో ఆర్గానిజం యాజ్ ఏ ఫుడ్. SCP మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్ అని చెప్పాం. MOS ఈజ్ ఏ మైక్రో ఆర్గానిజం. సమ్ ఆల్గే ఫిలమెంటస్ ఫంగై ఈస్ట్ బ్యాక్టీరియా స్పీసెస్ దీస్ ఆర్ కాల్ ఏ సింగిల్ సెల్ ప్రోటీన్ కింద మనకి ఉపయోగపడుతున్నాయి. వాట్ ఇస్ ద సింగిల్ సెల్ ప్రోటీన్? ఆ నేమ్లోనే ఉంది, సింగిల్ సెల్ ప్రోటీన్. ద సెల్ ఈజ్ కంటైన్ హై రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్. సో సమ్ స్పీసెస్ are introduced algal species, filamentous fungi and yeast bacteria species. ఓకేనండి. వన్స్ అగైన్ ఎందుకు మనం SCP అనేది వాడాలి, మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫర్దర్గా ఫస్ట్ నాన్ ప్యాథోజెనిక్ టు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. నాన్ ప్యాథోజెనిక్, ఇది తినడం వల్ల మానవులకు కానీ ప్లాంట్స్ కానీ జంతువు కానీ ఏ విధమైనటువంటి హాని ఉండదు. ఫస్ట్ వన్. తర్వాత గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ, దీన్ని తినడం వల్ల మంచి పోషక పదార్థాలు అనేవి లభిస్తాయి. గుడ్ న్యూట్రిషన్ వాల్యూ. థర్డ్ వన్ ఈజీలీ చీప్లీ ప్రొడ్యూస్డ్ ఆన్ లార్జ్ స్కేల్. ఈజీగా మనం లార్జ్ స్కేల్లో దీన్ని ప్రొడక్షన్ చేసుకోవచ్చు. టాక్సిన్స్ ఫ్రీ, ఫాస్ట్ గ్రోయింగ్, ఆర్ ఈజీ సెపరేటెడ్ ఫ్రమ్ ద మీడియం ఆర్ డ్రై మీడియం నుంచి దీన్ని ఈజీగా ఐసోలేటెడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ద ఫస్ట్ వన్ సమ్ స్పీసెస్ సింగిల్ సెల్ ప్రోటీన్లోనే ఆల్గల్ స్పీసెస్ లైక్ క్లోరెల్లా, సెనిడెస్మస్, డెనియల్లా, స్పైరులినా, దీస్ ఆర్ కాల్డ్ ఏ సింగిల్ సెల్ proteins of algal species. The algal species, these species are contain protein 16%. 60% proteins అనేవి ఆల్గల్ స్పీసెస్లో అనేవి క్లోరెల్లా, సెనిడెస్మస్, డెనియల్లా, స్పైరులినాలో ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఫిలమెంటస్ ఫంగైలో అప్ టు 50 to 55, 50 నుంచి 50% ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఆ స్పీసెస్ ఏంటి? క్యాండిడా యూటిలిస్, క్యాండిడా స్పీసెస్, సాక్రోమైసిస్ సర్వేసియా, ఆస్పర్జిల్లస్ నైగర్, ట్రైకోడెర్మా, కీటోమియం. So these are called a filamentous fungi and each species is contain single cell protein 50 to 55% protein. The last one bacteria species Bacillus, Megatherium, Hydrogeneromus species, Methylophilus, Methyllotropus. These are called a very important high content of proteins 80%. Comparison between the algal species and filamentous species. ఓకేనండి. ఆల్గల్ స్పీసెస్ తోటి ఫిలమెంటల్ ఫంగల్ ఈస్ట్తో కంపేర్ చేసుకుంటే బ్యాక్టీరియాలో 80% అనేది ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్ ఏ అంటే ఆల్గల్ స్పీసెస్లో కొన్ని స్పీసెస్ అనేవి, ఫిలమెంటస్ ఫంగైలో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి, ఈస్ట్లో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి, బ్యాక్టీరియాలో కొన్ని స్పీసెస్ అనేవి, ఇవన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజం యాజ్ ఏ ఫుడ్, హ్యూమన్ ఫుడ్ కింద హై వాల్యూ ఆఫ్ న్యూట్రియన్స్ వాల్యూ కలిగినటువంటి ఫుడ్ కింద మనకి ఈ స్పీసెస్ అనేవి కూడా ఉపయోగపడుతున్నాయి. ఓకేనండి. వన్స్ అగైన్ ఫస్ట్ వన్ చూద్దాం. ఆల్గల్ స్పీసెస్లో మనకి పేర్లు చెప్పాం కదండి, క్లోరెల్లా కానీ, సెనిడెస్మస్ కానీ,
Chlorella synadesmus spirulina, it is contain 60% crude protein, very very important, good in amino acids except some difficulty in sulfur containing amino acids. సో వీటిని ఎలా రికవరీ చేసుకుంటామంటే దెర్ ఆర్ ఫిల్టరేషన్ ప్రాసెస్. సెకండ్ వన్ వచ్చినప్పటికి ఫిలమెంటస్ ఫంగై ఇన్ ఇండస్ట్రీ లైక్ స్టార్చ్, హైడ్రోలైడ్స్, సల్ఫేట్స్, లిక్వర్ ఫ్రమ్ వుడ్డీ పల్ప్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. రికవరీ వచ్చినప్పటికి ఫిల్టరేషన్ ప్రాసెస్, ప్రోటీన్ ఇస్ కంటైన్ 50 to 55%. సో మనకి ఒక్కొక్కసారి ఈ రెండు స్పీసెస్ కాదు, ఆల్గల్ కానీ ఫిలమెంటస్ ఫంగై కానీ ఈస్ట్ కానీ బ్యాక్టీరియం అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఇవి ఎక్కువగా లో సెల్ డెన్సిటీని కలిగి ఉంటాయి. డిసడ్వాంటేజెస్లో లో సెల్ డెన్సిటీ, రిస్క్, హై రిచ్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఇవి వచ్చినప్పటికి ఆల్గల్ స్పీసెస్ అని కూడా హై కంటెంట్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో నెక్స్ట్ వన్ సీరియస్ రిస్క్ ఆఫ్ కంటామినేషన్, కాస్ట్లీ మెథడ్ ఫర్ రికవరీ సమ్ ఆల్గల్ స్పీసెస్. ఈ విధంగా డిసడ్వాంటేజెస్ అనేవి కూడా మనకి ఇందులో కనపడుతున్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా ఈస్ట్ స్పీసెస్ అయినా నెక్స్ట్ బ్యాక్టీరియా స్పీసెస్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సెల్ ప్రోటీన్ కింద మనకి ఉపయోగపడుతున్నాయి. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అనేది న్యూక్లిక్ యాసిడ్, ఇట్ ఈస్ కంటైన్ న్యూక్లిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎక్కువగా అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి. యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఏమవుతుంది, బాడీ కొన్నిసార్లు మనకి స్టిమ్యులేషన్ ప్రాసెస్లో ఇబ్బందులు కలుగుతుంది. సో అటువంటి సమయంలో లో లెవెల్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ మన బాడీలో న్యూక్లిక్ యాసిడ్స్ని కంట్రోల్లో చేస్తుందంట. న్యూక్లిక్ యాసిడ్ని లెవెల్ని కంట్రోల్లో చేసే బాధ్యత ఈ సింగిల్ సెల్ ప్రోటీన్. ఎందుచేతంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనేది హైవీగా అయితే కనుక యూరిక్ యాసిడ్ అనేది కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే బాడీ లెవెల్స్లో కొన్ని ఆర్గన్స్ అనేవి డిస్టిమ్యులేటెడ్గా ఫామ్ అయితే డిజిపర్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వకుండా కొరకు న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి దాని యొక్క లెవెల్ని, దాని యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తుందంట. ఎవరండి? సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనేవి. ఓకేనండి. ఇంకా సబ్స్టెన్సెస్ మీన్స్ ఆల్గల్ స్పీసెస్ అయినా, ఫిలమెంటస్ ఫంగై అయినా, ఈస్ట్ అయినా, బ్యాక్టీరియం అయినా ఎక్కడి నుంచి అయినా సింగిల్ సెల్ ప్రోటీన్ అటువంటి వాటిని ఎలా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలంటే అవి ఫిలమెంటస్ కింద ఉండవచ్చు, స్పోర్స్ కింద ఉండవచ్చు అండి. వాటిని సబ్స్టెన్సెస్ ఒక సబ్స్ట్రాటమ్ మీద మనం వీటిని పెంచాలి అనుకుంటే మనకి ఏ విధంగా మనం పెంచుతామంటే సోర్సెస్. సబ్స్టెన్సెస్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, ఫాజిల్ కార్బన్ సోర్సెస్, సెకండ్ వన్ రీఎనబుల్ కార్బన్ సోర్సెస్. ఓకేనండి. ఫాజిల్ కార్బన్ సోర్సెస్లో మనకి ఏం కనపడుతుందంటే గ్యాసెస్ హైడ్రోజన్ కార్బన్, లిక్విడ్ హైడ్రోజన్ కార్బన్స్, మెథనాల్, ఇథనాల్. సో వీటిని సబ్స్టెన్సెస్ కింద ఉపయోగించుకుని సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వరి పొలాలని మనకి ఆకుమడి అని చెప్తాం కదండి. ఆకుమడి మనం వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి, ఒక బెడ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దమ్ము చేసి అని చెప్తాం కదా, దమ్ము చేసి క్లీన్గా ఒక బెడ్ని మనం ప్రిపేర్ చేసుకుని ఒక ప్యాడీ గింజనాలను, సిరల్స్ గింజనాలను, వడ్ల గింజలని చెప్తాం కదండి, వాటిని చల్లుతాం. వాటిని చల్లాలంటే సబ్స్ట్రాటమ్ ఏమవుతుందండి, సాయిల్ బెడ్ ఈజ్ ఏ సబ్స్ట్రాటమ్. అర్థమైందండి. అలాగే మైక్రో ఆర్గన్స్ అనేవి గ్రోత్ అవ్వాలంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఉండాలి. అక్కడ మనకి సబ్స్టెన్సెస్ అనేవి 2 రకాలు. ఒకటి ఫాజిల్ కార్బన్ సోర్సెస్, సెకండ్ వన్ రీఎనబుల్ కార్బన్ సోర్సెస్. ఈ గ్యాసెస్ హైడ్రోకార్బన్ కానీ, లిక్విడ్ హైడ్రోకార్బన్ కానీ, మెథనాల్ కానీ, ఎథనాల్ కానీ తీసుకుని సబ్స్ట్రాట్ కింద ఫామ్ చేసుకుని వాటి మీద సింగిల్ సెల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ రీఎనబుల్ కార్బన్ సోర్సెస్ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, మొలాసెస్, వే మీన్స్ వే అంటే అర్థం ఏంటండి, లిక్విడ్ పోర్షన్ ఆఫ్ మిల్క్ని వే అని చెప్తాం. సెల్యులోజ్ హైడ్రోసెలైట్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, సెల్యులోజిక్ వేస్ట్ మెటీరియల్ వీటిని కూడా ఉపయోగించుకుని సబ్స్ట్రాటమ్ కింద సింగిల్ సెల్ ప్రోటీన్ని మనం రిలీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ మీకు ఫ్లో చార్ట్స్లో మీకు చూపిస్తాను. ఒకసారి నేను తీయండి. సో సమ్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానియమ్స్ యూజ్డ్ ఎస్సీ ప్రొడక్షన్. దా చెప్పాం కదా, ఆల్గల్ స్పీసెస్, ఈస్ట్ స్పీసెస్, ఫంగై స్పీసెస్, బ్యాక్టీరియా. దాని యొక్క సబ్స్ట్రాటమ్ చూడండి. ఆల్గల్ స్పీసెస్ని మనం పెంచాలనుకున్నప్పుడు లైక్ క్లోరెల్లా స్పీసెస్ని పెంచుతాగా సబ్స్ట్రాటమ్ దేని కింద ఉపయోగపడుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది సబ్స్ట్రాటమ్ కింద ఉపయోగపడుతుందంటే సన్లైట్ కావాలి. ఈ రెండు కూడా ఉపయోగించుకుని సో యూజ్డ్ యాజ్ ఫీడ్ కింద మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా మనకి అక్కడ ఉపయోగపడుతుంది యాజ్ జపాన్ అండ్ తైవాన్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ సబ్స్ట్రాటంలో మనకి ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. లుక్ ఎట్ ది ఫ్లో చార్ట్ కేర్ఫుల్లీ. ఓకేనండి. ఇవన్నీ కూడా
సబ్స్ట్రాటమ్స్. ఇవి స్పీసెస్, ఆల్గల్ స్పీసెస్ ఏంటి, ఈస్ట్ ఏంటి, ఫంగై ఏంటి, బ్యాక్టీరియా. దీస్ ఆర్ కాల్ ఏ సింగిల్ సెల్ ప్రోటీన్ యొక్క స్పీసెస్. నెక్స్ట్ వన్ ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ వన్ చూడండి, సబ్స్ట్రేట్ క్లియర్గా వస్తుందా? ఓకే, చూడండి సబ్స్ట్రేట్ ఒకటి, మీకు లింక్లో పంపిస్తాను టేబుల్స్ అన్నీ కూడా. ఓకే, సబ్స్ట్రేట్ లెవెల్లో వన్స్ అగైన్ సబ్స్ట్రేట్ లెవెల్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ మొలసిస్ని కానీ వీటన్నిటిని కూడా మనం సబ్స్ట్రాటం కింద మనం ఉపయోగించుకునండి ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. సబ్స్ట్రాటం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి మనం ఉపయోగించుకుంటే ఒక బెడ్ కింద అర్థమవుతుందా? ప్రిపరేషన్ ఫస్ట్ మనం బెడ్ ప్రిపేర్ చేసుకుని తర్వాత ఈ స్పోర్స్ కానీ ఆల్గల్ ఫిలమెంట్ లాగా స్పీసెస్ కానీ మనం ఈజీగా మనం గ్రోత్ అనేది చేయవచ్చు. ఇందులో కొన్ని ఫీడ్ కింద ఉపయోగపడతాయి, కొన్ని ఫుడ్ మెటీరియల్ కింద ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వన్, ఈ విధంగా సబ్స్టెన్సెస్ వచ్చినప్పటికీ ఫాజిల్ కార్బన్ సోర్సెస్, రీఎనేబుల్ కార్బన్ సోర్సెస్, రెండు రకాలుగా సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. క్లోరెల్లా డయాగ్రామ్ చూడండి. క్లోరెల్లా సింగిల్ సెల్ ఇది కంటెంట్ చూడండి 60% ప్రోటీన్ ఉంటుందండి. క్లోరెల్లా స్పీసెస్, స్పైరులినా స్పీసెస్, సెనిడెస్మస్ స్పీసెస్, సో ఈస్ట్ స్పీసెస్ సాక్రోమైసిస్, సర్వేసియా. సో దీస్ ఆర్ కాల్ ఏ 1 2 3 4 డయాగ్రామ్స్. సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్, అసలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాజిల్ కార్బన్ సోర్సెస్ వల్ల కానీ రెన్యూవబుల్ కార్బన్ సోర్సెస్ వల్ల కానీ మనకి ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చని మనం చెప్పుకున్నాం. కానీ అసలు మనకు ఫ్లో చార్ట్ నార్మల్గా కామన్గా ఒక ఫ్లో చార్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఎస్ఈపిని బేస్ చేసుకుని. కార్బన్ సోర్సెస్ మీడియం, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం మనం తీసుకున్నాం. ఈ మీడియం ఈజ్ కంటైన్, మీడియం లోపల ఏముంటాయండి? నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అదర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో దాంతో ఒక మీడియం తయారు చేసుకుని అది ఒక కార్బన్ సోర్సెస్గా పెట్టుకుని దాని మీద మనం మెయింటెనెన్స్ స్టెరైల్ ఆర్ హైజెనిక్ కండిషన్స్ మనం అప్లై చేస్తే, తర్వాత హీటెడ్ స్టెరిలైజేషన్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా, తర్వాత సెలెక్టెడ్ ఎంఓఎస్ ప్యూర్ స్లేట్ తర్వాత అడెక్వేట్ ఎయిరేషన్ ప్రాసెస్ ద్వారా, తర్వాత కూలింగ్ కన్సిడరబుల్ హీట్ ద్వారా ఎంఓఎస్ బయోమాస్ రికవర్ అనేది జరుగుతుంది. 1 సెకండ్ చూడండి. కార్బన్ అనేది ఒక మీడియం కింద మనం తీసుకున్నాము. సో దీస్ ఆర్ కాల్ ఏ సబ్స్టెన్సెస్ కార్బన్ అనేది. ఓకేనండి, ఇది ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాం. దీని మీద ఏం చేసామండి? ఈ స్పీసెస్ అనేవి డెవలప్మెంట్ చెందుతున్నాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ స్పీసెస్ అనేవి సబ్స్ట్రేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సోర్సెస్ని అబ్జర్వ్ చేసుకుని ఈ స్పీసెస్ అనేవి కూడా గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకేనండి, గ్రోత్ జరిగిన తర్వాత మనం ఎలా రికవర్ చేసుకుంటామంటే మెయింటెనెన్స్ స్టెరైల్ ఆర్ హైజెనిక్ కండిషన్స్ అప్లై చేస్తూ, తర్వాత దానికి హీటెడ్ అండ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేసి ఫిల్టరేషన్ చేస్తూ, నెక్స్ట్ సెలెక్టెడ్ ఎంఓఎస్ ప్యూర్ స్లేట్ కండిషన్స్లో ఎక్సెప్ట్ యూజింగ్ ఆల్గే స్పీసెస్కి కాదండి ఇది. నెక్స్ట్ అడెక్వేట్ ఎయిరేషన్ ఫాలోఅప్ చేస్తూ, కూలింగ్ కన్సిడరబుల్ హీటింగ్ చేస్తూ ఎంఓఎస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ బయోమాస్ని మనము రికవరీ చేస్తాం. తర్వాత రికవరీ చేసిన బయోమాస్ని మనం ఏం చేస్తామంటే స్టోరబిలిటీ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ బయోమాస్ రికవరీ వచ్చినప్పటికి మరలా 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా స్పీసెస్ని కనుక సబ్స్ట్రేట్ లెవెల్ నుంచి మనం రికవరీ చేయాలంటే, డెవలప్మెంట్ చెందినటువంటి వాటిని రికవరీ చేయాలంటే ఫ్లక్చుయేషన్స్ కానీ, ఫ్లోటేషన్ కానీ, సెంట్రిఫికేషన్ అనే ప్రాసెస్ వాడతాం. ఆ 3 మెథడ్స్ ద్వారా మాత్రమే రికవరీ మనం చేయగలం. ఈస్ట్ స్పీసెస్ అయితే సెంట్రిఫికేషన్ చేయాలి, ఫిలమెంటల్ ఆర్గానిజమ్స్ అయితే ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము సింగిల్ సెల్ ప్రోటీన్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని ఉపయోగించుకుని మనము ఓకేనండి సింగిల్ సెల్ ప్రోటీన్ అటువంటి ఎస్సీపీని మనం రికవరీ చేసుకుంటాం. సో నెక్స్ట్ మన న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్స్ అసలు ఏముంటాయి? ద ఎస్సీపీ కెమికల్ కాంపోజిషన్స్ మస్ట్ బి క్యారెక్టరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్, అమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్, లిపిడ్, విటమిన్ ఎక్సెట్రా కంటెంట్. ఏముంటాయంటే ఇందులో ఏముంటాయండి ఇందులో ఏముంటాయి చూడండి.
ప్రోటీన్స్ ఉంటాయంటండి, అమైనో యాసిడ్స్ ఉంటాయంట, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ అంతేకాదు అనాలిసిస్ ఆఫ్ సబ్స్ట్రక్టెడ్ రెసిడ్యూస్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, హెవీ మెటల్స్, మైకోటాక్సిన్స్, పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఎక్సెట్రా మస్ట్ బి డోన్. సో ఈ విధంగా న్యూట్రిషన్స్ వాల్యూ అనేవి చాలా ఎక్కువగా ఇందులో ఉండడమే జరిగింది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్సిపి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు మనం తీసుకోవాలి? ద ఎస్సిపి ఈజ్ రిచ్ ఇన్ హై క్వాలిటీ ప్రోటీన్. ఏంటంటే ద ఎస్సిపి ఈజ్ రిచ్ ఇన్ హై క్వాలిటీ ప్రోటీన్స్ అని చెప్పాం. అండ్ ఈజ్ రేదర్ పూర్ ఇన్ ఏ ఫ్యాక్ట్స్, తక్కువ శాతంలో ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎక్కువ మనకు ప్రోటీన్స్ ఉంటాయి. విచ్ ఆర్ రేదర్ దాన్ డిసైరబుల్. మీకు టేబుల్ అనేది మీకు వాట్సాప్లో పంపిస్తాను. దే క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఆల్ ద ఇయర్ రౌండ్, ఆర్ నాట్ డిసైబుల్డ్ బై ద క్లైమేట్ తోటి మనకు సంబంధం లేకుండా దీన్ని మనం ఈజీగా గ్రోత్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇందులో సమ్ స్పీసెస్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్. ఇందులోనే సింగిల్ సెల్ ప్రోటీన్స్లోనే కొన్ని గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ని కూడా కలిగి ఉన్నాయి. పర్టికులర్లీ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ అండ్ మష్రూమ్స్. మష్రూమ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిలైకైడ్ ఇన్ హ్యూమన్ డైట్. అదేవిధంగా యాజ్ ఏ పేరెంట్ అందరూ కూడా ఇప్పుడు నేను మనం ఏం చేస్తున్నామంటే ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ మనం తినడం వల్ల హై రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ మనము సంపాదించుకుంటున్నాము. ఒకసారి డయాగ్రామ్ కూడా చూద్దాం, చూడండి. రికవర్ ఆఫ్ బయోమాస్, రికవర్ ఆఫ్ బయోమాస్లో ఓన్లీ బ్యాక్టీరియా స్పీసెస్లకి ఏ విధంగా రికవరీ చేస్తాము అన్నది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో స్టెరలైజ్డ్ ఎయిర్ NH3 ద్వారా హీట్ ప్రాసెస్ మనం పంపించి స్టెరలైజ్ మీడియంలోకి కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ బాయిలింగ్ ఫెర్మెంటర్స్లోకి వెళ్తుంది. తర్వాత ఇక్కడ ప్రెషర్ అనేది మనం చేస్తూ కనుక బ్యాక్టీరియల్ సస్పెన్షన్స్ని, తర్వాత సెంట్రిఫికేషన్ చేస్తూ, డ్రైయింగ్ చేస్తూ, తర్వాత హీట్ ట్రీట్మెంట్ చేస్తూ కనుక నెక్స్ట్ టాక్సిసిటీ టెస్ట్ చేస్తూ ఎస్సిపి ప్రొడక్షన్ మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ కాల్ ఏ కింద చూడండి ప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ బయోమాస్ ఫర్ సింగిల్ సెల్ ప్రోటీన్. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సింగిల్ సెల్ ప్రోటీన్ మనము రికవర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ ఫ్లో చార్ట్స్ మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఎస్సిపి మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్. MBT 601 ఇందులో ఏమేమి ఉంటాయి? ఆల్గల్ స్పీసెస్, దర్ లైక్ ఫిలమెంటస్ ఫంగై స్పీసెస్, ఈస్ట్ బ్యాక్టీరియా స్పీసెస్. సో ఆల్గల్ స్పీసెస్ కంటైన్ ప్రోటీన్ 60%, ఫిలమెంటస్ ఫంగై 50 to 55%, బ్యాక్టీరియా 80%. డయాగ్రామ్స్ లైక్ క్లోరెల్లా, స్పైరులైనా, సెనిడిస్మస్, ఈస్ట్. సో సబ్స్టెన్సెస్ వచ్చినప్పటికి మనకి ఫాజిల్స్ కార్బన్ సోర్సెస్ మనం వాడుతుంటాం. సో ఫాజిల్ కార్బన్ సోర్సెస్ దర్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 4 టైప్స్ ఉన్నాయి. గ్యాసెస్ హైడ్రోకార్బన్స్, లిక్విడ్ హైడ్రోకార్బన్స్, మెథనాల్, ఎథనాల్. సో 4. సో రెండవది రీఎనబుల్ కార్బన్ సోర్సెస్, కార్బన్ డైఆక్సైడ్, మొలాసిస్, సెల్యులోజ్, ఇవన్నీ కూడా మనకి రీఎనబుల్ ఎనర్జీ. సో ఎందుకండి ఈ రెండు వాటిని మనం ఉపయోగించుకుని దేని కింద ఉపయోగించుకుంటాం? ఎస్సిపి ప్రొడక్షన్ జరగాలంటే సబ్స్ట్రేట్ అనేది ఒకటి ఆధారము. ఈ సబ్స్ట్రేట్ మీద ఈ రకరకాలైనటువంటి మైక్రో ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ చెందుతాయి. అంటే ఈ సబ్స్టెన్సెస్లో మనకు న్యూట్రియంట్స్ మెటీరియల్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి, నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ అదర్ న్యూట్రియంట్స్తో ఒక మీడియం తయారు చేసి ఆ మీడియం లోపల మనం ఈ స్పీసెస్ని వేస్తే ఆ మీడియం ఏమవుతుందంటే సబ్స్టెన్సెస్ అవుతుంది. ఆ సబ్స్టెన్సెస్ ఎట్లా తయారవుతున్నాయి అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సబ్స్టెన్సెస్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటూ మనకు గ్రోత్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకేనండి. సో ఇది కూడా మీకు నోట్స్ ఇచ్చినప్పుడు ఫ్లో చార్ట్ పంపిస్తాను. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకుని సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటి, మనకి ఏ స్పీసెస్ మనకు ఉపయోగపడతాయి, అడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ ఏ విధంగా మనకి సబ్స్టెన్సెస్ అనేవి ఉపయోగపడుతున్నాయి అన్నది మీకు షార్ట్ లెవెల్లో కనుక అడిగితేవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఎస్ఏ లెవెల్లో కూడా అడగవచ్చు. ద కాంబినేషన్ ఆఫ్ ఎస్సిపి అండ్ ఎంఓఎస్ యాజ్ ఏ ఫుడ్, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఫుడ్ కింద ఉపయోగపడుతున్నాయి. అంటే అక్కడ 2 ఉన్నాయి ఎగ్జాంపుల్, ఒకటి ఎస్సిపి, రెండవది మష్రూమ్. ఎస్సిపి వచ్చినప్పటికి ఆల్గల్ స్పీసెస్ ఏంటి, ఫిలమెంటస్ ఫంగల్ స్పీసెస్ ఏంటి, బ్యాక్టీరియా స్పీసెస్ ఏంటి, సబ్స్టెన్సెస్ ఎట్లా ఉపయోగపడతాయి.
అడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనండి. మనకి ఫ్లో చార్ట్స్ రూపంలో మనం డయాగ్రామ్స్గా అప్లై చేస్తే ఎస్ఏ లెవెల్ అవుతుంది ప్రొడక్షన్తో సహా. ఒకవేళ 4 కడితే కనుక ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటో మన డెఫినేషన్ రాసి ఆల్గల్ స్పీసెస్, ఫిలమెంటస్ ఫంగై స్పీసెస్, బ్యాక్టీరియా స్పీసెస్ ఈ ఫ్లో చార్ట్ వేసి, ఓకేనండి, డయాగ్రామ్ వేసి అడ్వాంటేజెస్ ఒక 4 or 5 రాస్తే షార్ట్ ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. దానికి మనకి ఎస్ఎల్ లెవెల్లో కంప్లీట్ చేయాలంటే ఈ ఫ్లో చార్ట్ కింద కూడా ఎట్లాగా మనము ప్రొడక్షన్ చేసుకుంటాం అన్నది మీకు నోట్స్లో పంపిస్తాను. అప్పుడు మీకు ఎస్ఏ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.